హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వినోదమైన కళ అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు ఏథెన్స్ నగరంలో ఒక ధనికుడికి హెర్మియా అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు హెలెనా అని ఒక స్నేహితురాలు కూడా ఉండేది. హెర్మియాకు యుక్త వయసు రాగానే ఆమె తండ్రి ఆమెకు ఒక వరుణ్ణి నిశ్చయించాడు. అతని పేరు డిమిట్రియస్. అయితే హెర్మియా డిమిట్రియస్ను ప్రేమించలేదు. లిసాండర్ అనే మరొక యువకుణ్ణి ప్రేమించింది. హెర్మియాను పెళ్లాడకోరిన డిమిట్రియస్ ఒకప్పుడు హెలెనాను ప్రేమించినవాడే. కానీ హెర్మినాను చూసిన క్షణం నుంచి అతని మనసు మారిపోయింది. దానికి తగ్గట్టుగానే హెర్మియా తండ్రికి డిమిట్రియస్ పైన అభిమానం కూడా ఏర్పడింది. అయితే హెర్మియా తన తండ్రితో, నేను డిమిట్రియస్ను పెళ్లాడను, లిసాండర్నే పెళ్లాడతాను అని ఖచ్చితంగా చెప్పింది. ఆ కాలంలో ఏథెన్స్ నగరంలో ఒక శాసనం అమల్లో ఉండేది. అదేంటంటే, కూతుళ్ళు తండ్రి నిర్ణయించిన వరుణ్ణి పెళ్లాడి తీరాలి. పెళ్లి విషయంలో తండ్రిని ధిక్కరించిన కూతురుకు మరణదండన విధించబడుతుంది, లేదా ఆమె యావజ్జీవం అవివాహితగా ఉండిపోయి యోగినిగా జీవించాలి. హెర్మియా తండ్రి రాజుగారి వద్దకు వెళ్ళి తన కూతురిపై ఫిర్యాదు చేశాడు. నీ తండ్రి కోరిక పాటించి డిమిట్రియస్నే పెళ్లాడవచ్చు కదా అని రాజుగారు కూడా సలహా ఇచ్చాడు. కానీ హెర్మియా ఇందుకు ఒప్పుకోలేదు. అమ్మాయి, నీ మనసు మార్చుకోవడానికి 4 రోజులు వ్యవధి ఇస్తున్నాను. అప్పటికీ నీ బుద్ధి మారని పక్షంలో చట్టం ప్రకారం నిన్ను నేను శిక్షించక తప్పదు అని హెచ్చరించి రాజువారిని పంపేశాడు. హెర్మియా ఏం చెయ్యాలో తోచక ఉన్న స్థితిలో ఆమె ప్రియుడైన లిసాండర్ ఒక సలహా చెప్పాడు. ఈ నగరానికి 7 కోసుల దూరాన మా పెద్దమ్మ ఉంటుంది. ఆమె చాలా ధనవంతురాలు. నన్ను తన సొంత కొడుకులాగే చూసుకుంటుంది. మనం అక్కడికి రహస్యంగా చేరుకుంటే మన వివాహాన్ని అడ్డగించే వారెవరూ ఉండరు. అందుచేత రేపు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా బయలుదేరి నగరానికి 1 కోసు దూరంలో ఉన్న వనానికి వచ్చావంటే నేను నీ కోసం వేచి ఉంటాను అన్నాడు అతను. హెర్మియా స్నేహితురాలైన హెలెనా ఇంకా డిమిట్రియస్ను పాపం ప్రేమిస్తూనే ఉంది. ఆ డిమిట్రియస్ తనను పెళ్లాడక తన స్నేహితురాల్ని పెళ్లాడబోతున్నాడన్న సంగతి ఆమెకు కూడా బాధగానే ఉంది. హెలెనా విచారం పోగొట్టడానికి గాను హెర్మియా తన రహస్యాన్ని కాస్త బయటపెట్టేసింది. ఇవాళ రాత్రి నేను లిసాండర్ వెంట ఈ నగరం విడిచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయాక డిమిట్రియస్ నిన్ను మళ్ళీ ప్రేమిస్తాడు, దిగులు పడకు అని ఆమె తన స్నేహితురాలితో అన్నది. హెలెనా ఈ రహస్యాన్ని కాస్త తీసుకుపోయి డిమిట్రియస్తో చెప్పేసింది. అలాంటి పని చేయడం వల్ల హెర్మియా ప్రయత్నం భగ్నమయ్యే అవకాశం ఉందని హెలెనాకి తెలుసు. కానీ ఆ రహస్యాన్ని చెప్పడం వల్ల డిమిట్రియస్ మనసు తన వైపు తిరుగుతుందని ఈ అమాయకురాలు అనుకుంది. హెర్మియా, లిసాండర్ కలుసుకుందాం అనుకున్న వనం ఒక భూతాల రాజ్యం. దానికి ఒక రాజు, రాణి ఉండేవారు. వారిద్దరి మధ్య కొంతకాలంగా ఘర్షణ నడుస్తుంది. ఏమంటే, భూతాల రాణి ఒక పిల్లవాడిని పెంచుతుంది. ఆ పిల్లవాడిని తనకు సేవకుడిగా ఇవ్వమని భూతాల రాజు కోరాడు. కానీ దానికి రాణి నిరాకరించింది. ఎలాగైనా తన భార్యకు గర్వభంగం చేయాలనే ఉద్దేశంతో భూతాల రాజు తన భటుడైన పక్ అనేవాడిని పిలిచి, ఒరే, ఫలానా చోట ఒక ఊదా రంగు పువ్వు ఉన్నది, దాన్ని తీసుకురా. రాణి నిద్రపోయేటప్పుడు ఆ పువ్వు రసం ఆమె రెప్పలకు రాసినట్లయితే నిద్రలేస్తూనే ఆమె మొదటగా ఏ జంతువును చూసినా సరే ఆ జంతువును మోహించేస్తుంది. మనం ఆమెను అవమానపరిచి ఆమె పెంచే కుర్రవాణ్ణి సంపాదిద్దాం. ఆ తర్వాత ఆ పువ్వు రసానికి విరుగుడిని నేను చేసేయగలను అన్నాడు. పువ్వును తీసుకురావడానికి పక్ బయలుదేరి వెళ్ళాడు. ఈ లోపల భూతాల రాజు ఉన్న ప్రదేశానికి దగ్గరగా డిమిట్రియస్, హెలెనా వచ్చారు. హెర్మియా ఈ వనంలో ఈ రాత్రి లిసాండర్ను కలుసుకొని అతని వెంట వెళ్ళిపోతుందని తెలియగానే డిమిట్రియస్ ఆమెను వారించి వారి పలాయనాన్ని భగ్నం చేయడానికి బయలుదేరి వచ్చాడు. హెలెనా అతని వెంటపడి వచ్చింది. వనమంతా ఎంతసేపు తిరిగినా హెర్మియా, లిసాండర్ల జాడ కనిపించలేదు. ఈ కారణం చేత చిరాకులో ఉన్న డిమిట్రియస్ తనను వెంబడిస్తున్న హెలెనాను చూసి మరింత చిరాకు పడ్డాడు. నువ్వు నాకు శనిలా దాపురించావు, వెళ్ళిపో, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం అన్నాడతను. నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను, తన యజమానిని వెంబడించే పెంపుడు కుక్క లాంటి అయినా చైనా అని హెలెనా ప్రాధేయపడింది. నువ్వు నన్ను ఇలా వెంబడిస్తే నీ ప్రాణం తీసేస్తాను, జాగ్రత్త అంటూ డిమిట్రియస్ పరిగెత్తసాగాడు. చావడానికైనా నేను సిద్ధమే అంటూ హెలెనా అతన్ని వెంబడించింది. వీరిద్దరి సంభాషణను భూతాల రాజు అదృశ్యంగా ఉండి ఆలకించాడు. ఆడకూతురు అలా బతిమలాడుతుంటే దులుపుకొని పారిపోయే ఈ యువకుడికి తగిన శాస్తి చేయవలసిందే అనుకున్నాడు. ఇంతలో
పక్ పువ్వుతో సహా అక్కడికి తిరిగి వచ్చాడు. భూతాల రాజు వాడితో, ఒరేయ్, ఈ పువ్వు రసం మీ రాణిగారి కళ్ళకు పుయ్యాలి. ఆమె ఫలానా చోట పొదరింట పడుకొని నిద్రపోతుంది. ఇంకొక విషయం, ఈ వనంలో ఒక కుర్రవాడు కుర్రది తిరుగుతున్నారు. వాళ్ళు ఏథెన్స్ నగరవాసులు. వారి దుస్తులు చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ పడుకుంటారో వెతికి తెలుసుకొని కుర్రాడి కళ్ళకు ఈ రసం కాస్త రాశావంటే వాడు లేస్తూనే ఆ పిల్లను చూసి ఆమె వెంట కుక్కలా తిరుగుతాడు. నువ్వు వెళ్ళి తొలికోడి కూసే సమయానికి మళ్ళీ నాకు కనపడు, వినోదం చూద్దాం అన్నాడు. పక్కు మొదట భూతాల రాణి పడుకున్న చోటకి వెళ్ళి ఆమె రెప్పలకు పువ్వు రసం రాసి తర్వాత ఏథెన్స్ నగర వాసులను వెతకడం ప్రారంభించాడు. దురదృష్టవశాత్తు వాడికి హెర్మియా, లిసాండర్లు వనంలో ఒక చోట కనిపించారు. వారిద్దరూ అనుకున్న ప్రకారం వనంలో కలుసుకొని చాలాసేపు నడిచారు. కానీ దారి తప్పిపోవడం వల్ల చివరికి వాళ్ళు అలసిపోయి ఆ రాత్రికి వనంలోనే పడుకుందామనుకున్నారు. హెర్మియా పడుకున్న చోటికి కొద్ది దూరంలో లిసాండర్ పడుకున్నాడు. ఇద్దరూ నిద్రపోయారు. ఆ సమయంలో పక్ అక్కడికి వచ్చాడు. తమ రాజు చెప్పింది ఈ జంటను గురించేనేమో అని అనుకున్నాడు. అతను లిసాండర్ కళ్ళకు పూల రసం రాచి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ లోపల హెలెనా డిమిట్రియస్తో సమంగా పరిగెత్తలేక వెనకపడి అతని కోసం కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ లిసాండర్ పడుకున్న చోటికి వచ్చి అతన్ని గుర్తించింది. అతను నిద్రపోయాడో లేక డిమిట్రియస్ చేతిలో చనిపోయాడో తెలుసుకునే ఉద్దేశంతో తట్టి లేపింది. లిసాండర్ కళ్ళు తెరుస్తూనే హెలెనాను చూసి పువ్వు రసం ప్రభావం చేత ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. హెలెనా ఇది చూసి కంగారు పడింది. తనను లిసాండర్ వెట్కారం చేస్తున్నాడనుకొని తనను చూసి తానే అసహ్యపడుతూ అక్కడి నుంచి బయలుదేరింది. లిసాండర్ ఆమెను వెర్రివాడిలా వెంబడించాడు. ఈలోపుగా భూతాల రాజుకు పక్ చేసిన పొరపాటు తెలిసిపోయింది. ఆయన వనంలో తిరుగుతూ డిమిట్రియస్ పడుకొని నిద్రపోతున్న చేతికి వచ్చాడు. హెలెనాను వదిలించుకున్నాక డిమిట్రియస్ హెర్మియా కోసం చాలాసేపు తిరిగి అలసి ఒక చోట నిద్రపోయాడు. ఇది అవకాశం చేసుకొని భూతాలరాజు డిమిట్రియస్ కళ్ళకు కూడా పూల రసం రాశాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి హెలెనా అటుగా వచ్చింది. ఆమె వెంట లిసాండర్ కూడా ఉన్నాడు. రస ప్రభావం వల్ల డిమిట్రియస్ కూడా హెలెనాను ప్రేమించసాగాడు. హెలెనా తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది. అది వరకు హెర్మియాని ప్రేమించిన వారిద్దరూ ఇప్పుడు తనను ప్రేమిస్తూ ఉండడం చూసి ఇదంతా నటనే అనుకుంది. హెర్మియా కూడా తన ప్రియుడైన లిసాండర్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. లిసాండర్ హెలెనా వెంట పడడం ఆమెకు కొంచెం కూడా అర్థం కాలేదు. స్నేహితులిద్దరూ ఒకరినొకరు అనుమానించుకుని తగాదా పడసాగారు. మగవాళ్ళిద్దరూ హెలెనా కోసం ఒకరితో ఒకరు పోటీపడి యుద్ధానికి తలపడ్డారు. పక్ తన మాయా ప్రభావం చేత ఒకరికొకరు కనపడకుండా అందకుండా చేశాడు. చివరికి ఇద్దరికి అలసట వచ్చింది. ఇద్దరు యువతులు కూడా పడుకొని నిద్రపోయారు. అదే సమయానికి పక్కు వచ్చి లిసాండర్ కళ్ళకు పూసిన రసానికి విరుడుగా మరొక పసరు రాశాడు. దాని ప్రభావం వల్ల లిసాండర్కు హెర్మియా పైన ఉన్న పాత ప్రేమ తిరిగి వచ్చింది. డిమిట్రియస్ మాత్రం పువ్వు రసం ప్రభావం చేత హెలెనాను ప్రేమించసాగాడు. ఈ రెండు జంటల వివాహ సమస్య పరిష్కారం అయిపోయింది. అక్కడ వనంలో భూతాల రాజు కోరిక కూడా నెరవేరింది. భూతాల రాణి ఆ రాత్రి నిద్ర మేలుకొని పొదరింటికి బయటికి వస్తూనే ఒక గాడిద తలగల మనిషిని చూసి పువ్వు రసం ప్రభావం చేత ప్రేమించింది. ఆ మనిషి ఆ వనంలో ఆ రాత్రి చిక్కుకుపోయిన ఒక సాలెవాడు. పక్కువాడికి ఒక గాడిద తల తగిలించాడు. తెల్లవారుతూనే భూతాల రాజు తన భార్య ఉన్న చోటకి వచ్చి ఆ గాడిద తలగల మనిషిని చూసి అవహేళన చేశాడు. భూతాల రాణి సిగ్గుపడి తన భర్తతో రాజీ పడ్డానికి గాను తాను పెంచుకునే కుర్రవాడిని ఆయనకు సేవకుడిగా ఇచ్చేసింది. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయా అని మీకు సందేహం కలగవచ్చు. ఇదంతా నిజంగా జరిగింది కాదనిపించే పక్షాన ఒక వినోదమైన కళ అనుకొని సంతోషించండి. ఈ కళ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.